అయితే మళ్ళీ మనము ఏం చేద్దామనంటే నెక్స్ట్ ఇప్పుడు అలా ముందుకు వెళ్ళిన హనుమంతుణ్ణి చూసి ఏం జరిగింది, దేవతలు ఎలా ఫీల్ అయ్యారు, ఇంత ముందే చెప్పాను నేను. ఏమని చెప్పాను? ఇలా ఆ 2 కార్యాలు ధైర్యాన్ని ప్రదర్శించి ఫోకస్‌ను ప్రదర్శించిన వాడిని చూసి నిజంగా ఆయనకి ధైర్యం ఉందా? నిజంగా అడ్డులొస్తే తొలగించుకోగలడా? టెస్ట్ చేద్దాం అని దేవతలకు అనిపించిందనమాట. ఆ టెస్ట్ చేద్దాం అని అనిపించిన దేవతలు ఏం చేశారు? హనుమంతుల వారు ఎలా తన యొక్క కార్యం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించారు అని తెలుసుకుందాం. అలా దేవతలు ఏం చేశారు? ముందుకు వెళ్తున్న హనుమంతుణ్ణి చూసి తతో దేవాస్స గంధర్వా సిద్ధాశ్చ పరమర్శయ అబ్రువన్ సూర్య సంకాశం సురసాం నాగమాతరం. సురస అని ఒక నాగమాత ఉందన్నమాట. నాగులకు మాత అదే. నాగమాతని ఆవిడ్ని పిలిచి ఆవిడ్ని అసెంబ్లీ చేశారనమాట. హే సురస, ఎవరెవరు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు వీళ్ళందరూ పిలిచి, అమ్మా నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఏంటి ఆ పని అనంటే, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర. ముహూర్తం అంటే కొద్దిసేపు, విఘ్నమాచర ఆయనకు అడ్డును కలిగించు. ఎవరు కలిగిస్తున్నారు? దేవతలు కలిగిస్తున్నారు. దేవతలు హనుమంతుడికి ఫ్రెండ్సా ఎన్మీసా? ఫ్రెండ్స్. హనుమంతుడు చేసే పని వల్ల వాళ్ళకే లాభం కలుగుతుంది. అయినప్పటికీ దేవతలు హనుమంతుడిని టెస్ట్ చేయాలన్న ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం అద్భుతమైన విషయం గమనించాల్సింది, ఈ దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ సురసుతో మాట్లాడుతూ అయం వాతాత్మజ శ్రీమాన్, శ్రీమంతుడు, గొప్ప సంపద గలవాడు అని మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకు శ్రీమాన్ అని అన్నారు? వాల్మీకి మహర్షి శ్రీమాన్ అన్న పద వాడినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్తూనే ఉంటారని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు శ్రీమాన్ అని అన్నాడు అనంటే, హనుమంతుడు ఎన్ని అడ్డులు వస్తూ ఉన్నా గాని, ఎన్ని ప్రలోభాలు వస్తున్నా గాని ఆయనకు ఆగకుండా ముందుకెళ్తున్నాడు చూసారా? ఒక మనిషికి నిజమైన సంపద అదే కదా. నిజమైన డబ్బు, నిజమైన కుటుంబము, ఇవన్నీ వీటన్నిటికన్నా నిజమైన సంపద ఏంటంటే కష్టం వస్తే ఆ కష్టానికి కుంగిపోకుండా, అడ్డొస్తే అడ్డుకు భయపడకుండా ముందు అడుగు వేయగలగడం కదా నిజమైన సంపద, నిజమైన శ్రీమంతుడి యొక్క లక్షణము. అది హనుమంతుడిలో వాల్మీకి మహర్షికి కనిపించింది అనమాట. నువ్వు హనుమంతుడి ముందు అడ్డు పెడితే ముందున్న బలానికన్నా బలాన్ని ఎక్కువ చేసి మరీ అడ్డును తొలగించుకుంటున్నాడు. సో అడ్డు పెడితే ఇంకా బలంతో ప్రయత్నం చేస్తున్నాడు. అలా అడ్డు పెట్టే కొద్దీ బలాన్ని వృద్ధి చెందించుకుంటున్నాడు కదా. ఎంత బలవంతుడు, ఎంత బల సంపద గలవాడు, బల అభివృద్ధి గలవాడు, బలాభివృద్ధి గలవాడు హనుమంతుడు. అడ్డు వచ్చిన ప్రతిసారి తన బలాన్ని ఎంత బలం ఉంది ఈయనకి, ఎన్ని అడ్డులు పెడితే అంతంత బలాన్ని పెంచుకుంటూ పోతున్నాడే. ఆహా, ఎంత బల సంపద కలది దీనికి. బలం అంటే ఏంటి? ఫిజికల్ మైటే కాదు, మెంటల్ మైట్ కూడా కదా. ఆ బలాన్ని ప్రదర్శిస్తున్న హనుమంతుణ్ణి చూసిన వెంటనే ఎవరికి? వాల్మీకి మహర్షికి శ్రీమాన్ అని అనిపించింది అనమాట. వాల్మీకి మహర్షికి శ్రీమాన్ అనే కాదు, వాల్మీకి ఎవరి మాటలు చెప్పాడు? దేవాస్స గంధర్వాహ సిద్ధార్ష పరమర్షయ, వాళ్ళందరికీ కూడా తెలుసు అసలు ఎవరూ సాధించలేని దాన్ని మానసిక బలంతో, ధైర్యంతో నేను చేస్తానని అన్నాడు. అందరూ ప్రలోభాలకు లోనవుతాడు, మళ్ళీ మానసిక బలంతో మళ్ళీ మైనాకుణ్ణి దాటాడు. ఎంత గొప్పవాడినా ఈయనకి అసలు ఒక అడ్డు కలిగిస్తే ఏం చేస్తాడో చూద్దాము, ఇది నువ్వు కలిగించమ్మా సురస అని ఆవిడ్ని అడ్డు కలిగించమన్నారు. మీరు గుర్తుంచుకోండి, హాని కలిగించమన్నారా, అడ్డు కలిగించమన్నారా? అడ్డు కలిగించమన్నారు. ముహూర్తం విఘ్నమాచర అని చెప్తూ ఆవిడకి మళ్ళీ ఇండికేషన్ ఇచ్చారు. నువ్వు నాగమాతవి కదా, ఇలా దేవతలా వెళ్తావేమో, అలా వెళ్ళకు. రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం ద్రంష్ట్రా కరాలం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం. ఒక భయంకరమైన రాక్షసి వేషం వేసుకో, పర్వతాకారాన్ని ధరించు, పెద్ద పెద్ద కళ్ళు, కోరలు ఇవన్నీ ధరించి హనుమంతుడి ముందుకెళ్ళు. ఇవన్నీ ధరించి నువ్వు హనుమంతుడి ముందుకెళ్తే అప్పుడు మేము ఏం చూడాలనుకుంటున్నామంటే, విజేష్యతి విషాదం వా గమిష్యతి.
విజయాన్ని పొందుతాడా, విషాదాన్ని పొందుతాడా, మేం చూడాలనుకుంటున్నాము. నిజంగా ఆయన బలం నిజమైనదేనా? అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట, ఈ విజయమైన, ఈ విషాదమైన దేని వల్ల కలుగుతుందనంటే, ఉపాయేన త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి. ఉపాయాన్ని ఉపయోగించాడా, విజయం లభిస్తుంది. ఆ ఉపాయాన్ని పట్టుకోలేకపోయాడా, విషాదం లభిస్తుంది. మరి హనుమంతుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఎందుకంటే లంకలోకి వెళ్ళిన తర్వాత ఎన్నైనా జరగచ్చు కదా. మరి కేవలం బలం ఒక్కటి సరిపోదు కదా, ఆలోచన బుద్ధి బలం కూడా ఉండాలి కదా. మరి హనుమంతుడు ఎలాంటి బలం కలవాడు? కేవలం బాహుబలమేనా, బుద్ధి బలం కలవాడు కూడానా? ఒకసారి నువ్వు వెళ్ళి విఘ్నాన్ని కలిగించి ఆయనకి అని అన్నారనమాట. దీస్ ఆర్ కాల్డ్ టెస్టింగ్ టైమ్స్. హనుమంతుడు ఎవరి కార్యాన్ని చేస్తున్నారు? రాముడి కార్యాన్ని చేస్తారు. అంటే మంచి పనా కాదా? మరి మంచి పని చేసేవారికి కూడా అడ్డు లభిస్తుందా? మేము అన్ని మంచి పనులే చేస్తామండి, కానీ మనకు అన్ని కష్టాలే అంటుంటాం కదా. మరి హనుమంతుడు కూడా పాపం రాముడి కార్యమే చేస్తున్నాడు కదా. ఇలా మాట్లాడిన వెంటనే ఏవ ముక్త్వాతు సా దేవి దైవతై రవి సత్కృత. మంచిగా సత్కరించబడిందంట సురస. ఎవరి చేత? దేవతల చేత. ఇది నువ్వు పోయి చెయ్యి అని చెప్పిన దానికి. సముద్ర మధ్యే సురస బిభ్రతి రాక్షసం వపుహు. ఒక పెద్ద రాక్షసి ఆకారంలో అలా పైకి లేచిందనమాట. ఎవరి ముందు? హనుమంతుల. అలా ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడి ముందు ఆయనకు అడ్డంగా అలా నిల్చుందనమాట. ఎలా నిల్చుంది? వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం. ఎవడెవడైతే సృష్టిలో ఉన్నాడో సర్వస్య, అందరికీ భయం కలుగుతుందంట. ఒక హనుమంతుడికే కాదు, పెట్టిన దేవతలకు కూడా భయం కలుగుతుందంట. అలాంటి రూపాన్ని ధరించిందంట సురస. అలాంటి రూపాన్ని ధరించి, అంటే అందరికీ భయాన్ని కలిగించే వికృతమైన విరూపాన్ని ధరించి, ప్లవమానం హనుమంతం, హనుమంతుడు అంటే ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడికి ఆవృత్య, ఆకాశాన్ని ఆవరించి, ఇదం, ఇలాగా ఉవాచ, పలకటం స్టార్ట్ చేసింది అని. వాల్మీకి మహర్షి అక్కడితో ఆగిపోయాడా అంటే ఆగిపోలేదు. ఏం చెప్పాడు? హా అన్నాడు అనమాట. ఏమన్నాడు? ప్లవమానం హనుమంతం ఆవృత్యేదం ఇదం ఉవాచ. వాల్మీకి మహర్షి హా అన్న పదం ఎక్కడెక్కడైతే వాడతాడో ఆశ్చర్యార్థకం అని చెప్పుకున్నాం మనం. ఆశ్చర్యార్థకాన్ని వాడాడు అని అంటే ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాడు మనకని చెప్పుకున్నాం. ఏంటి హా? ఎందుకు హా? మంచి పని చేసేవాడికి కూడా కష్టాలు తప్పవు కదా అన్న మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. హనుమంతుడు చేస్తున్నది రామకార్యం. రామకార్యం అని అంటే మనకి శ్లోకంలో చెప్తారనమాట, రావణాసుడికి చెప్తూ, ఏమయ్యా రాముడంటే ఎవరనుకుంటున్నావు? బ్రహ్మ గాని, శివుడు గాని, ఇంద్రుడు గాని ఎవరూ జయించలేరయ్యా ఆయనని. అంటే అంత గొప్పవాడైన రాముడి కార్యం చేస్తున్న హనుమంతుడు విఘ్నాలు వచ్చాయి అని అంటే ఆశ్చర్యం కదా. అది కూడా ఎవరితో? రాముడి ఫ్రెండ్స్ అయిన దేవతలతో. హనుమంతుడికి ఫ్రెండ్, హనుమంతుడి నాన్న ఎవరు? వాయుదేవుడు. ఆయన కూడా ఒక దేవతే కదా. వాళ్ళు క్రియేట్ చేయటం అన్నది ఎంత ఆశ్చర్యము. మంచి పనులు చేసేవాడికి, మంచిగా బతుకుతున్న వాడికి కూడా కష్టాలు తప్పవు కదా. గుర్తుంచుకోవాలి మనం, మంచి పని చేస్తున్న వాడికి కూడా కష్టాలు ఉంటాయి. అదేంటండి, చెడ్డ పని చేసే వారికి ఎప్పుడు కష్టం పడ్డం నేను చూడట్లేదే. నీకు తెలియదు వాడు ఏ రోగంతో బాధపడుతున్నాడో, ఏ సమస్యతో బాధపడుతున్నాడో, ఏ కుటుంబ వ్యవహారంలో బాధపడుతున్నాడో, ఏ ఉద్యోగ వ్యవహారంతో బాధపడుతున్నాడో, ఏ మానసిక రోగంతో బాధపడుతున్నాడో మనకు తెలియదు. కానీ ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడి తీరుతుంది. కర్మ ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉంటుంది. అయితే భగవంతుడిని ఆశ్రయించిన వాడికి కలిగే మేలేంటనంటే, మామూలుగా కర్మ ఎలా ఉంటుందనంటే, వయసులో ఉన్నప్పుడు మంచి కర్మను అనుభవింపజేస్తుందంట. సరే అనుభవించరా. వయసు పెరిగే కొద్దీ, శరీరంలో పటుత్వం తగ్గే కొద్దీ చెడు కర్మ ప్రభావం కనిపిస్తుందంట. ఎందుకనంటే నిజంగా నువ్వు చేసిన చెడు కర్మ ప్రభావం వయసులో ఉన్నప్పుడు ఇస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. అదే వయసు దాటిపోయిన తర్వాత, శరీరంలో జవసత్వ అరిగిపోయిన తర్వాత వచ్చిందనంటే
అప్పుడు నిజంగా నువ్వు చేసిన తప్పు విలువ తెలుసుకుంటావు. ఇది మామూలుగా జరిగేది. అయితే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి ఎలా జరుగుతుందనంటే, అదొక పెద్ద కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం. సింపుల్‌గా చెప్పాలనంటే, చెడు కర్మ ముందొస్తుందంట. అంటే మనం అనుభవించగలిగిన శక్తి కలిగినప్పుడు చెడు కర్మ వచ్చేస్తుందంట. అంటే ఈజీగా మనం తట్టుకునే శక్తి మనకుంటుంది. పోయే కొద్దీ మన శరీరం గాని, మన మనస్సు గాని వీక్ అయ్యే కొద్దీ మంచి కర్మనిస్తాడనంట భగవంతుడు అని మనకి పెద్దలు చెప్తారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటనంటే, కార్యసాధకుడికి కష్టమన్నది వాడి యోగ్యతను పెంచటానికి ఇక్కడ హనుమంతుడికి దేవతలు ఎందుకు ఇచ్చారు? హనుమంతుడు నిజంగా సాధించగలడా అని తెలుసుకోవడం కోసం కదా! అంతే తప్ప హనుమంతుడిని ఓడించటం కోసం ఇచ్చారా? హనుమంతుడిని మోసం చేయడం కోసం ఇచ్చారా? లేదు కదా! సో, మంచి పని చేసేవాడికి కూడా కష్టాలు తప్పవా? కాదు కాదు. కష్టాలు నీ గమ్యాన్ని చేరటం కోసం, నీ యోగ్యతను పెంచటం కోసం, నువ్వంటే ఏంటో సమాజానికి తెలపటం కోసం నీ ముందుకొస్తాయి. నిన్ను సమాజంలో చరిత్రలో నిలిచిపోయేవాడిలా చేస్తాయి. సో, ఆ కష్టము నీకు అవకాశం కదా! ఆ కష్టాన్నే చూసిన వాడు ఆగిపోతాడు. ఉపాయంతో ఆ కష్టాన్ని అవకాశంగా మార్చుకున్నవాడు విజయం సాధిస్తాడు కదా! ఇది కదా జీవిత సత్యము. ఎంత ఆశ్చర్యము కదా! అని మనకి వాల్మీకి మహర్షి సందేశాన్ని ఇస్తున్నారనమాట. హా అన్న పదం చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత వానర శ్రేష్ఠుడైన హనుమంతుడిని సురస, ఓయ్ హనుమా, నీవు దేవతల చేత నాకు ఆహారంగా ఇవ్వబడ్డావు. నేను నిన్ను తినేస్తాను, మింగేస్తాను. అక్కడి వరకు బాగుంది స్టేట్మెంట్. తర్వాత ఏమనింది? నా నోట్లోకి ప్రవేశించు అని అడిగింది అనమాట. ప్రవిశేదం మమాననం. ఎవడన్నా ఒకసారి ఆలోచించండి, పోలీస్ నీ ముందుకు వచ్చేసి నిన్ను అరెస్ట్ చేస్తానంటే తప్పు చేయకుండా వెళ్ళిపోతావా అండి? లేకపోతే ఒక రాక్షసి నీ ముందు నిలబడేసి నేను తినేస్తాను నా నోట్లోకి పో అంటే పోతామా? ఆశ్చర్యంగా లేదా ఇది? డోంట్ యు థింక్ ఇట్ ఈస్ అన్యూజువల్? ఇలా అడుగుతారు ఎవరన్నా? దేవతలు వరం ఇచ్చారు, ఏమయ్యా నేను నిన్ను మింగగలను, నా నోట్లోకి వెళ్ళిపో. ఇలా మాట్లాడతారా? ఇలా పట్టుకోవాలి, నోట్లో వేసేసుకోవాలి, అంతేనా కదా? నీ ఫుడ్ నీ ఉందనంటే నోట్లోకి వేసుకుంటావా, లేకపోతే గటొట్టుగా చుల్లా అంటే నోట్లోకి వెళ్ళిపోతుందని వెయిట్ చేస్తావా? దిస్ ఈస్ ఎ హింట్. దిస్ ఈస్ ఎ హింట్ దట్ ఈస్ గివెన్ టు హనుమాన్. కష్టం కలిగించింది ఎవరి రూపంలో? సురస రూపంలో. ఆ సురసే నీకు హింట్ ఇస్తోంది. సో ఎవ్రీ టెస్టింగ్ టైం ఫర్ యూ, నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టము దాన్ని నువ్వు ఎలా ఛేదించుతున్న క్లూతో సహా వస్తుంది నీ దగ్గరికి. సో ఎవ్రీ లాక్ హ్యాస్ ఇట్స్ ఓన్ కీ. నీ దగ్గర లాక్ ఉంది, కీ లేదనంటే అది కరెక్ట్ కాదు. సో నీ దగ్గర కష్టం ఉందంటే దాని సమాధానం కూడా నీకు భగవంతుడు ఇచ్చే తీరుతాడు. సో సురస హింట్ ఇస్తుంది హనుమంతుడికి, దేవతలు టెస్ట్ చేస్తున్నారు నిన్ను, రైట్? సో ఎవ్రీ అబ్స్టకిల్ అండ్ ఛాలెంజ్ బోత్ విల్ కమ్ టుగెదర్. ఇది గ్రహించిన వాడు అబ్స్టకిల్ని ఆపర్చునిటీగా చూస్తాడు, అంటే అవరోధాన్ని అవకాశంగా చూస్తాడు. అది గుర్తించలేనాడు జోబిలోనే కీ పెట్టుకునేసి ఊరంతా ఎత్తుకుతూ ఉంటాడు అనమాట. అర్థమైందా? సో అలాగా ఆవిడ అడిగింది అనమాట. ఆవిడ అలా అడిగింది సరే, ఈయన ఎలా ఆన్సర్ చెప్పాడో చూడండి. ఏవ ముక్త సురసయ ప్రాంజలిర్వానహర్షభ ప్రహృష్ట వదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఈయనేంటి రెండు చేశాడు. ఏంటది? ప్రాంజలి, నమస్కారం పెడుతున్నాడు. ఈయనకు నమస్కారం పెట్టి ఆతిథ్యం తీసుకోరా అని మైనాకుడు అంటే, ఆయన కొండనేమో బద్దలు కొట్టేశాడు. మింగుతాన్రా అంటే నమస్కారం పెడుతున్నాడు. అంటే మర్యాద ఇస్తే కొడతావా, భయపెడితే నమస్కారం పెడతావా? ఇదేనా హనుమంతుడు నేర్పిస్తున్నాడు మనకి? ఎప్పుడైతే ఆ హింట్ ఇచ్చిందో, హనుమంతుడు బుద్ధిమంతుడు కదా, సమయ స్ఫూర్తి కలిగిన వాడు కదా, ప్రతి మాట, ప్రతి భావన, ప్రతి గెస్చర్, ముఖ కవలిక అన్ని గ్రహించి ప్రవర్తించేవాడు కదా.
ఎప్పుడైతే ఆవిడ ఆ మాట నిందో ఆయనకు అర్థమైపోయింది. ఓకే. దిస్ ఈస్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ మీ. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలి. ఎందుకంటే దేవతలు కలిగిస్తున్న విఘ్నం కదా! అందుకని చెప్పి ప్రహృష్టవదనః, ఒక సంతోషమైన ఎదుట దయ్యం రాక్షసి నిలబడేసి నేను మింగుతాను రా బాబు అని అంటే నమస్కారం పెట్టడం వరకు ఓకే. ఎవడన్నా సంతోషంగా ఉంటాడా? మరి ఈయనేంటి సంతోషంగా ఉన్నాడు? ఆ? ఏమండి? దానికి మనకు హింట్ ఇచ్చాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఏమని? ప్రహృష్టవదన పక్కన ఏం వాడాడు? శ్రీమాన్. మళ్ళీ శ్రీమాన్ అన్న పదం వాడాడు అనమాట. ఎందుకు శ్రీమాన్ అంటే అడ్డు కలిగిన, ఆటంకం కలిగిన దాని ముందు నవ్వుతూ నిలబడ్డవాడే కదా శ్రీమంతుడు. నవ్వుతూ అంటే వెగిలిగా వెగిలిగా కాదు, ధైర్యంతో నన్ను నువ్వు ఆపగలవా అన్న ధీమాతో, పరాక్రమంతో నిన్ను గెలవగలను అన్న ఆలోచనతో నిలబడ్డవాడే కదా శ్రీమంతుడు. సో ఇలాగా సురస ముందు నవ్వుతూ నిలబడ్డ హనుమంతుడు శ్రీమంతుడు కాక ఇంకేంటి? నీ ముందు కష్టం నిలబడితే ఆ కష్టాన్ని చూసి నవ్వుతున్నావంట. ఆ కష్టాన్ని చూసి నవ్వగలగడం కదా నిజమైన సంపద. ఆ కష్టం దాటడం సంగతి పక్కన పెట్టు. ఆ కష్టం నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఆ కష్టం కళ్ళలోకి చూస్తూ నువ్వు నన్నేం చేయగలవు నువ్వు అని అడిగాడంట. ఎవరు? హనుమంతుడు నవ్వుతూ అడిగాడంట. సో మొదట మనం నేర్చుకున్నది, ఎప్పుడైనా యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, భగవంతుడి చేతిలో పనిముట్టులాగా ప్రవర్తించాలని అనుకోవడం, భగవంతుడి చేతిలో పనిముట్టుగా మనం ప్రవర్తించినప్పుడు భయం అవసరం లేదు అని చెప్పటం మొదటి లెసన్. దాన్నే ధృతి అని అన్నాం. అలా ప్రవర్తించాడు కాబట్టి హనుమంతుడు సముద్ర లంఘనానికి ఉద్యుక్తుడయ్యాడు, స్టార్ట్ చేశాడు. మొదటిది. రెండు, మనం ఇలాంటి భగవంతుడి యొక్క కార్యక్రమంలో, గొప్ప కార్యక్రమాలలో సాధన స్టార్ట్ చేసిన వెంటనే అనేకమైన సత్కారాలు వస్తాయి, అనేకమైన పూజలు లభిస్తాయి. సడన్ గా మనల్ని వచ్చేసి స్వామీజీ అని అంటారు కొందరు. మనం నిజం కాబోలు మనం స్వామీజీ అని అనుకున్నాం అనుకో, మనల్ని ఎక్కడో పెట్టేస్తారనమాట. సో మనం ఫిక్స్ అవ్వాల్సింది స్వామి ఒక్కడే, అది భగవంతుడే. నాకు స్వామి భగవంతుడు రామచంద్రుడు తప్ప మిగతా స్వాములు ఎవరు లేరు ఇక్కడ. రాముడే మన స్వామి. ఆచార్యుడే, ఆచార్యుని మాత్రమే స్వామి అని పిలవాలి. స్వామి అంటే నువ్వు ఎవరి సొత్తువో వారిని స్వామి అని పిలుస్తావు. ఎవరిని పడితే వారిని స్వామి అని పిలిస్తే అంతమంది సొత్తులు అవుతామా మనం? వన్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు వన్ పర్సన్ అండ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ స్వామి. అంతేనా కదా? సో ఇలాంటి అనవసరమైన సత్కారాలు మధ్యలో వచ్చేసి మనల్ని టెంప్ట్ చేయడానికి, మీరు రండి ఇక్కడికి, మిమ్మల్ని రిసార్ట్కి తీసుకెళ్తాం, అక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తాం అని బోల్డ్ కబుర్లు చెప్పేసి మనల్ని అలా ప్రలోభ పెడుతూ ఉంటారు మైనాకుడిలాగా. వాటన్నిటికీ అవసరం లేదు. లొంగకుండా లక్ష్య సాధనకు ముందుకెళ్ళటం రెండవ కష్టమైన పని. అక్కడ శ్రీమంతుడే, ఇక్కడ శ్రీమంతుడే. మరి మూడోసారి మళ్ళీ శ్రీమంతుడు. ఏంటి శ్రీమంతుడు? ఎన్ని ప్రతిబంధకాలు అంటే ఎన్ని అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా చలించకుండా సంతోషంతో ఉండేవాడు శ్రీమంతుడు. సంతోషంతో అంటే నేను ఆ కష్టాన్ని తీర్చుకోగలన్న ధైర్యంతో వచ్చిన సంతోషం. అడ్డులు వచ్చేసాయి, ఇంకా దాన్ని వదిలేస్తున్నాను అన్నప్పుడు కూడా సంతోషం వస్తుంది. ఆ సంతోషం కాదు హనుమంతుడికి. కష్టం వచ్చింది, దాన్ని నేను తీర్చుకొని తీరతాను, అదేం నన్ను చేయలేదు అన్నప్పుడు కూడా ఒక సంతోషం వస్తుంది. ఈ సంతోషం లోపల నుంచి వస్తుంది అనమాట. ఆ సంతోషం కలిగిన వాడు కాబట్టి ప్రహృష్టవదన అని మనకి వాల్మీకి మహర్షి వాడాడని మనకు తెలుస్తుంది అనమాట. ఇది కదా నిజమైన ఐశ్వర్యం. ఓకే. సో ఇది మనకి కొంచెం విచిత్రంగా సురస అడగటం నా నోట్లోకి వెళ్ళని, ఈయన నమస్కారం పెట్టి అమ్మా అని మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన ఆన్సర్ చూడండి. దశరథుడు అని గొప్ప రాజు ఉన్నాడు. ఆ దశరథుడు అన్న రాజుకి రామచంద్రుడు ధర్మాత్ముడు అన్న ఒక గొప్ప ధర్మాత్ముడైన కొడుకున్నాడమ్మా. ఆయన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి అడవికి వెళ్ళాడు. అయితే ఆయన దండకారణ్యంలో ఉన్నాడు. ఆ దండకారణ్యంలో ఉన్నప్పుడు రాక్షసులతో వైరం ఏర్పడింది. ఆ వైరం ఏర్పడినప్పుడు
ఈ సీతమ్మని రావణాసురుడు అన్నవాడు వచ్చేసి అపహరించుకుపోయాడు. ఆవిడ చాలా గొప్ప కీర్తిమంతురాలు. నేను ఆ రాముడి భార్య అయిన సీతమ్మని వెతకటం కోసం వెళ్తున్నాను. వెతకటం కోసం వెళ్ళటం ఇది మంచి పని కదా, నువ్వు కూడా సహకరించాలి కదా. ఓకే, నువ్వు సహకరించలేవు, నన్ను మింగాలనుకుంటున్నావా? ఓ పని చేస్తాను, సీతమ్మను చూసి రాముడికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తాను. అది చెప్తారు ఎవరన్నా చిన్నప్పుడు. ఆవు పులి కథ గుర్తొస్తుందా మీకు? సో హనుమంతుడిని చూసే వచ్చిందేమో ఆ కథ. ఆయన ఏం చెప్తున్నాడు, ఇది స్టోరీ అంతా ఇది కాబట్టి ఏంటంటే నువ్వు సహాయం చెయ్యి, నన్ను వదిలేసేయి. లేదు నీకు దేవతల వరం, ఖచ్చితంగా నన్ను మింగాలనుకుంటున్నావా, నాకు టైం ఇవ్వు, నేను సీతమ్మను చూస్తాను, రాముడికి చెప్పేసి సత్యం సత్యం ప్రతిశృణోమితే, నేను నిజంగా మాటిస్తున్నా నీకు, నీ నోట్లోకి వచ్చేస్తా. ఆవిడేమో మింగమంటుంది, ఈయనేమో టైం ఈ నోట్లోకి వచ్చేస్తాను అంటున్నాడు. సో ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట ఈయన ఆన్సర్లు చెప్పడం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాట్లాడుతూ ఒక శ్లోకంలో బద్ధ వైరస్య రాక్షసై, రాక్షసులతో కూర్పబడిన వైరం కలవాడు. అంటే రాముడికి స్వతహాగా ఎవరితో వైరం లేదు, ఎవరితో వైరం లేదు, ఉండదు కూడా రాముడికి. అవునా కదా? రాముడికి వైరం ఎవరితో వస్తుంది? అధర్మాన్ని ఆచరిస్తున్న వాడితో వస్తుంది. పోనీ అధర్మం ఆచరిస్తున్న వాడు ధర్మానికి మారిపోతే వైరం పోతుంది, అంతే కదా. సో రామచంద్రుడికి ఎవరితో వైరం లేదు, ఉండదు అని హనుమంతుడు మనకు చెప్పగానే చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడికి కూడా మన మీద ఎవరి మీద వైరం ఉండదు. ఎవరి మీద వీన్ని కష్టపెట్టాలి, వీన్ని సుఖపెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఎస్పెషలీ కష్టపెట్టడం, వీడు నాకు పువ్వు వేయకపోతే, వీడు నాకు ఇది చేయకపోతే, వీడు నాకు అది చేయకపోతే వీడిని టార్చర్ పెడతానన్న ఆలోచన ఆయనకి ఉండదు. ఆయన మన కంపెనీలో పనిచేస్తున్న మేనేజరో లేకపోతే హెచ్ఆర్ఓ కాదు. అర్థమైందా? మన కంపెనీలో పనిచేస్తున్న సూపర్వైజరో హెచ్ఆర్ఓ మేనేజర్ అయితే నేను చెప్పిన మాట వినవా, నాకు చెప్పకుండా నా పైన వాడికి చెప్తావా, నిన్ను టార్చర్ పెడతాను చూసుకో అని చెప్పి ఇలాంటిది. కానీ భగవంతుడికి వైరం ఎప్పుడూ ఉండదు. భగవంతుడు మన మీద వైరం చూపిస్తే మనము అధోగతి పాలైపోతాము. సో భగవంతుడికి మన మీద ఎప్పటికీ వైరం ఉండదని మనం గుర్తించగలగాలి. కానీ వైరం ఎప్పుడు వస్తుందంటే నువ్వు అధర్మం సైడ్ నిలబడ్డప్పుడు వస్తుంది. అందుకే బద్ధ వైరస్య అంటే కట్టబడిన వైరము గలవాడు, అనగా రాక్షసులతో పగ లేదు, కానీ ఋషులను కాపాడటం కోసం, దేవతలను కాపాడటం కోసం, వాళ్ళ అధర్మాన్ని నిర్మూలించటం కోసం రామచంద్రుడు వాళ్ళతో లేని వైరాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అర్థమైందా? ఆయనే కల్పించుకున్నాడు. ఎవరి కోసం? తన కోసం కాదు. వైరం ఎవరి కోసం? తన కోసం కాదు, తన నమ్మిన వాళ్ళ కోసం, తను కాపాడే ధర్మం కోసం. అలాంటి వైరం లేనివాడు వైరాన్ని కలిగించుకున్నాడమ్మా. ఆ వైరం ద్వారా ఇబ్బంది పడ్డ రావణాసురుడు, ఇంపాక్ట్ అయిన రావణాసురుడు ఇలా సీతమ్మని ఎత్తుకుపోవటం జరిగింది అని మనకి హనుమంతుడు ఆయన చెప్పాడనమాట. చెప్తూ ఏం చెప్పాడు? తస్యాహ సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. గమిష్యే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను? రామశాసనాత్, ఇది రాముడి శాసనం. ఏంటది? రాముడి శాసనం అంటే ఏంటి? రాముడి యొక్క ఆజ్ఞ. ఇది నువ్వు చెయ్యి అని రాముడు చెప్పాడు, చేస్తున్నా. నేను స్వతహాగా వెళ్తున్నా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఆయన? నేను స్వతహాగా వెళ్తున్నాను అనుకుంటున్నావేమో నా స్వార్థం కోసము. లేదమ్మా, రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. రాముడు అంటే నీకు కూడా తెలిసిన వాడే కదా. రాముడు అంటే తెలియని వాడు ఉంటాడా? అలాంటి రాముడు ఆజ్ఞ ఇస్తే రాముడి చేతిలో పనిముట్టులాగా వెళ్తున్నాను. అక్కడితో ఆగలేదు ఆంజనేయ స్వామి. కర్తుమర్హతి రామస్య సాహ్యం. అలాంటి రాముడు గొప్పవాడు కదా, నువ్వు కూడా సహాయం చేయాలి కదా. ఎందుకు? విషయవాసిని, నువ్వు కూడా రాముడి రాజ్యంలోనే బతుకుతున్నావు కదా. రాముడు రాజ్యం సముద్రమా? ఈడెవరు? దేవత. దేవతలు అంటే పైన ఉంటారు, స్వర్గం. రాముడు స్వర్గానికి నాయకుడా రాముడు?
సత్యేన లోకాన్ జయతి. రామచంద్రుడు తన సత్య ధర్మనిష్టతో అన్ని లోకాలను జయించేశాడు. అంతా రాముడిదే. అర్థమైందా? ముల్లోకాలు రామచంద్రుడివే, పైనున్నవి భూమి కిందున్నవి అన్నీ రాముడివే. అలాంటి రాముడి యొక్క ప్రదేశంలో, రాముడి యొక్క రాజ్యంలో, రాముడు నివసిస్తూ యూనో రాముడి రాజ్యమందు నువ్వు బతుకుతున్నావు కదా. మరి రాముడి రాజ్యంలో నువ్వు బతుకుతున్నప్పుడు నీకు రాముడికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అందుకు నువ్వు సహాయం చేయి. లేదు అని అంటావా? ఇగో, రామం చాక్లిష్టకారిణం. నేను నీ నోట్లోకి వచ్చేస్తానమ్మా, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? సీతమ్మను చూసి రాముడికి చెప్పి వస్తాను. ఆ మాట చెప్తున్నప్పుడు రామం అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. రాముడికి చెప్పి, ఆ రాముడు ఎలాంటి వాడు? అక్లిష్టకారిణం. అక్లిష్టకారిణం అనంటే ఏ పనైనా కానీ శ్రమ పడకుండా చేస్తాడంట. శ్రమ పడకుండా అంటే సంకల్పమా, భగవంతుడిలాగా మనం రాముడిని ఊహించుకున్నామంటే సంకల్ప మాత్రం చేత సృష్టి స్థితి లయాది కార్యక్రమాలన్నిటినీ చేస్తాడు. ఆయన పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు మనకు వచ్చిన కష్టాన్ని సంకల్పంతో తీలేడా? ఆయనకు బుద్ధి పుట్టాలి. ఆయనకు బుద్ధి పుట్టేటట్టు మనం ప్రవర్తించాలి. ఎప్పుడు ఆయనకు బుద్ధి పుడుతుందంటే ఆయన ఇష్టం. అవునా కదా? ఆయన నీకు ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాడు, ఇలా నువ్వు ప్రవర్తించు అప్పుడు నేను చూస్తానని. అలా ప్రవర్తించటం నీ బాధ్యత. ఆయన ఎప్పుడు నీకు రెస్పాండ్ అవుతాడన్నది ఆయన హక్కు. సో యు కాంట్ క్వశ్చన్ హిమ్. గాడ్స్ డీడ్స్ ఆర్ అన్క్వశ్చనబుల్. భగవంతుని నువ్వు ఎప్పటికీ ప్రశ్నించలేవు. నువ్వు ప్రశ్నించినా ఆయనకి ఏ లోటు రాదు. అంతేనా కదా? సో రామం చాక్లిష్టకారిణం. రాముడిలా నువ్వు అనుకున్నా రాముడు ఏ పనినైనా శ్రమ లేకుండా అలా అలవోకగా చేసేస్తాడు. రాముడిని భగవంతుడు అనుకుంటే సంకల్ప మాత్రం చేత అన్నిటినీ చేయగలుగుతాడు. ఇది మనకి రామచంద్రుడి గురించి రావణాసురుడు కూడా చెప్తాడు కదా. ఏమని చెప్తాడు? సర్వాన్ లోకాంతు సంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశః. ఏమనుకుంటున్నావు రాముడు అంటే అని రావణాసుడికి ఉపదేశం చేస్తాడు కదా. సో అలాగా చెప్పి నేను వస్తానమ్మా అని అన్నాడు అనమాట. అప్పుడు ఆవిడ ఏమంటుంది? ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకని చెప్పి ఏవముక్త్వా హనుమత సురస కామరూపిణి అబ్రవీన్నాతి వర్తేన్మాం కశ్చిదేశ వరో మమ. అమ్మా, ఇట్లా హనుమంతుడు పలగ్గానే నన్ను ఎవ్వడు అతిక్రమించకూడదు, నన్ను దాటి వెళ్ళలేడు, ఇది నాకు దేవతలు ఇచ్చిన వరము అని మనకి చెప్పుకుంటూ ఆవిడ నేను నిన్ను మింగాల్సిందే అని చెప్తున్నాను అనమాట. అప్పుడు హనుమంతుడు సరే అయితే నోరు తెరంటాడు. నోరు తెరంటే ఆవిడ 10 యోజనాలు తెరుస్తుంది. అంటే ఇదంతా మనకి రామాయణంలో అధిక పాఠం అంటారు. అధిక పాఠం అంటే వాల్మీకి రామాయణం కాదు, కానీ కొన్ని శ్లోకాలు ఇంక్లూడ్ చేశారు. ఈవిడ 10 యోజనాలు నోరు పెంచేసింది అనమాట. ఆయన నోరు పెంచేశాడు 10 యోజనాలకి. ఆవిడ 20 పెంచింది, ఈయన 30 పెంచాడు. ఆవిడ 40 పెంచింది, ఈవిడ 50 పెంచింది. ఇలాగా లాస్ట్కు సురస 100 యోజనాల నోరు తెరిచిందంట. అదేంటండి 100 యోజనాల నోరు తెరిస్తే అటు పక్కన ఉన్న వాళ్ళకి కనిపించేసేయాలి కదా అంతా. టోటల్ డిస్టెన్స్ 100 యోజనాస్ కదా, అవునా కదా? అయితే అది నన్ను ఏమంటారంటే ఎగ్జాగరేషన్ అని అంటాం అనమాట. సరదాగా పిల్లల కోసం, సరదాగా అలా అలా జరుగుతోందని చూపించడం కోసం చెప్పిన మాటలు కాబోలు. అంత అయితే పెరిగి ఉండరు అని పెద్దలు మనకు చెప్తారనమాట. సో అంత పెరగటం అంటూ జరగలేదు. ఆవిడ పెంచుతూ వచ్చింది నోరు. అయితే ఎందుకు హనుమంతుడు పెంచాడు అని అంటే, తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయ సుఘోరం నరకోపమం. ఎంత నోరు పెంచిందనంటే హనుమంతుడు వెంటనే ఏమయ్యాడు? సుసంక్షిప్య, తన శరీరాన్ని చిన్నగా చేశాడు. ఎంత? అంగుష్ట మాత్రక. అంగుష్ట మాత్రక అంటే బొటను వేలంత చేశాడు అనమాట. బొటను వేలంత చేసి ఆవిడ నోట్లోకి వెళ్ళి బయటికి రావటానికి ఎంత టైం పడుతుందో
ఆవిడ నోరు మూసుకునేదానికి అంతకన్నా ఎక్కువ టైం పట్టే అంత సైజు పెంచిచ్చాడు ఆవిడతో. హనుమంతుడి బుద్ధి ఎలా ఉందో చూడండి. ఈయన లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఒక 5 సెకండ్స్ పట్టింది అనుకోండి, ఆవిడ నోరు ఎంతవరకు పెంచాడంటే అట్లీస్ట్ 6 సెకండ్స్ పట్టేటట్టు చేశాడనమాట. అంత పెంచేటట్టు చేశాడు సురసని. ఎందుకు? సుబుద్ధిమాన్, మంచి బుద్ధి గలవాడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు మిక్కిలి చక్కని బుద్ధి గలవాడు కాబట్టి తనకు వచ్చిన కష్టాన్ని తీర్చుకోవటం కోసం సురసని చంపకూడదాయే దేవత. కానీ ఆవిడ నోట్లోకి వెళ్తే నా పని అయిపోతుంది, రామకార్యం దెబ్బతింటుంది. సో నోట్లోకి వెళ్ళాలి, కానీ నా కార్యాన్ని సాధించాలంటే నోట్లోకి వెళ్ళి బయటికి రావాలి నేను. ఎలాగా అన్నాడు. ఈ ఆలోచన చేశాడు. ఆవిడతో నోరు పెంచేటట్టు చేశాడు. నోట్లోకి వెళ్ళి చక్కగా బయటికి వచ్చేసి ఏం చెప్పాడు? ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయని నమోస్తుతే. అమ్మా, నీ లోపలికి వెళ్ళి వచ్చాను కదా నేను. అంతరిక్షే స్థిత శ్రీమాన్, నీ నోట్లోకి వచ్చి ఆవిడ నోట్లోకి వెళ్ళి మళ్ళీ అంతరిక్షం అంటే ఆకాశంలో అలా నిలబడేసి దాక్షాయని నమోస్తుతే, నీ నోట్లో వెళ్ళాను కదమ్మా, నీ నోట్లోకి వెళ్ళొచ్చాను కదా, ఇంకా నన్ను వెళ్ళనివ్వవా అని హనుమంతుడు అడిగాడు అనమాట. హనుమంతుడు అలా అడిగిన వెంటనే సురస చాలా సంతోషపడి స్వేన రూపేణ, తన నిజమైన స్వరూపాన్ని ధరించిందంట. అప్పటిదాకా ఎలా ఉండేది? సుఘోరం. ఎలాంటి సుఘోరం? ఎలాంటిది చెప్పాను నేను? సర్వస్య చ భయావహం వికృతం చ విరూపం చ. అండ్ రాక్షసం రూపమాస్తాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాలం పింగాక్షం. ఇలాంటి ఘోరమైన రూపంతో ఉన్న ఆవిడ చక్కటి దేవతా స్వరూపాన్ని అంటే స్వేన రూపేణ తన నిజ స్వరూపాన్ని ధరించి ఇలా పలికింది. అర్ధసిద్ధ్యైర్ హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం. నాయన, గొప్పవాడివి నువ్వు హనుమ, వానరులలో శ్రేష్ఠుడివి నువ్వు. కార్యసిద్ధి కోసమై నువ్వు ఏ కార్యమైతే అనుకుంటున్నావో ఆ కార్యం నీకు సిద్ధించుగాక, వెళ్ళిరా. నువ్వు మహాత్ముడైన రామచంద్రుణ్ణి సీతమ్మతో కలుపు అని సమానయస్వ వైదేహి రాఘవేన మహాత్మన. ఇందుకోసమే కదా వెళ్తున్నావు, తప్పకుండా కలుపుదువు గాని అని ఆశీర్వాదం ఇచ్చి పంపించేటట్టు చేసిందనమాట. అర్ధసిద్ధే అంటే హనుమంతుడి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయబడింది ఇక్కడ, అవునా కదా? హనుమంతుని ఇక్కడ మళ్ళీ శ్రీమాన్ అన్నారనమాట. అంతరిక్షేసిత శ్రీమాన్. ఎందుకనంటే ముందు అడ్డు కలిగినప్పుడు నవ్వినప్పుడు శ్రీమాన్ అన్నారు. అంటే భయం అడ్డు కలిగినప్పుడు, ప్రతిబంధకం కలిగినప్పుడు భయపడకుండా నిలుచున్నాడు కాబట్టి శ్రీమంతుడు. ఇప్పుడు మళ్ళీ శ్రీమంతుడు ఎందుకు? కేవలం సమస్య ముందు నిలబడటమే కాదు, ఆ సమస్యని బుద్ధి బలంతో పరిష్కరించుకున్నాడు. విన్ విన్ సిచ్యువేషన్ అంటాం కదా మనం. సురసని గెలిపించాడు, తను గెలిచాడు. నిజంగా a solution should be win-win solution, అవునా కదా? ఆ విన్ విన్ సొల్యూషన్ ఇచ్చాడు హనుమంతుడు. ఇది కదా నిజమైన సంపద కలిగిన వాడు ఆలోచించే పద్ధతి, ప్రవర్తించే పద్ధతి అని హనుమంతుణ్ణి మన వాల్మీకి మహర్షి శ్రీమాన్, గొప్ప సంపద కలవాడు అని కీర్తించాడనమాట. తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసు తదా హరిం. సాధు బాగు అని అందరూ, సమస్త భూతాలు, అన్ని ప్రాణులు హనుమంతుణ్ణి కీర్తించాయి, పొగిడాయి. ఏమని? తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం. మూడో కర్మ చేశాడు, ఎవరు సాధించలేనిది మూడో చేశాడు అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటంటే మైనాకుడు అడ్డు అని తెలుసు, కానీ మన సురస అన్నది ఆబ్లిగేషన్, ఖచ్చితంగా చేయాలి. అంటే మన జీవితంలో కూడా మనం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము. ఆహారం తినటం, నిద్రపోవటం అన్నది ఇంపార్టెంట్ పనులు, అవునా కాదా? అవి చేయకుండా ఉండగలుగుతామా? ఉండలేము. 2 రోజులు మేల్కున్నామనంటే 3వ రోజు అవుట్ అయిపోతాం, మనం ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాం, అవునా కాదా? అలాగా మరి చేయాల్సిన పనులు చేయాలి కదా అని అంటే
చేయాల్సిన పనులు చేయాలి. ఎంత చేయాలో అంతే చేయాలి. మనకి శాస్త్రం అని ఒకటి ఉందన్నమాట. ఆ శాస్త్ర విహిత కర్మలు ఇది నువ్వు చేయి, ఇది నువ్వు చెయ్యొద్దు అని. చెయ్యొద్దు అంటే శాస్త్ర నిషిద్ధ కర్మలు, చెయ్యి అని చెప్తే శాస్త్ర విహిత కర్మలు. ఇప్పుడు శాస్త్ర విహిత కర్మలు సంధ్యావందనము, దానము, ధర్మము ఇలాంటివన్నీ చేయమని చెప్పింది. అవి చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి భావనతో చేయాలనంటే, నేను భగవంతుడి కోసం భగవంతుడి ఆజ్ఞను అనుసరించి చేస్తున్నానే తప్ప నా కోసం చేయట్లేదని అనుకోవాలి. అలా కాకుండా ఎప్పుడైతే నా కోసం ఇది ఫలితాన్ని ఇస్తుందంట కదా, నేను చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం మంచిదవచ్చు చెడ్డదవచ్చు, అవునా కదా? మంచిది వచ్చిందనంటే బంగారు సంఖ్యలు, చెడ్డది వచ్చిందంటే ఇనుప సంఖ్యలు. సంఖ్యలు ఏదైనా సంఖ్యలే కదా, అవునా కదా? ఏదైనా నిన్ను బంధించేదే కదా. కాబట్టి నిన్ను బంధించకుండా ఉండాలనంటే బుద్ధి బలాన్ని ఉపయోగించి కర్మను ఆచరించు. హనుమంతుల వారు కర్మను ఆచరించారా లేదా? సురస నోట్లోకి వెళ్ళారా లేదా? వెళ్ళారు. కానీ ఇరుక్కున్నాడా? ఇరుక్కోలేదు. కాబట్టి నువ్వు కూడా కర్మను ఎలా ఆచరించాలంటే, ఆ కర్మ నీకు విముక్తిని కలిగించే విధంగా ఎంత చేస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావో అంత చెయ్యి. అంతకు మించి ఎక్కువ చేయకు, అంతకు తక్కువ చేయకు నువ్వు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంకొక లెసన్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే కోరికలు పెరుగుతూ ఉంటాయో మనం ఎక్కువ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అనమాట. కర్మలు పెరుగుతూ ఉంటాయి. సురస నోరు పెంచింది, హనుమంతుడు నోరు పెంచాడు. అంటే ఇది కోరిక అనుకో, ఇది కర్మ అనుకో. కోరిక పెరుగుతోంది, కర్మ పెరుగుతుంది. కోరిక పెరుగుతోంది, కర్మ పెరుగుతుంది. ఈ కోరికలు పెరిగే కొద్దీ కర్మ పెరుగుతుంది. ఒక పిజ్జా తిన్నావు, రెండోది తినాలనిపిస్తుంది. రెండోది తిన్నావు, మూడోది తినాలనిపిస్తుంది. అవునా కదా? ఒక ఓవర్ చూసావు, ఇంకొక ఓవర్ చూడాలనిపిస్తుంది. ఇంకొక ఓవర్ చూడాలనిపిస్తుంది. ఇలా కోరిక పెరుగుతున్న కొద్దీ నువ్వు చేయాల్సిన పని కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? బుద్ధిని నీ బుద్ధితో ప్రవర్తించాలి. కర్మని చేయి, కానీ బంధింపబడకుండా చేయి. కర్మలను ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు. అంటే నీ బాధ్యతలను ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు. ఆ కర్మ పట్ల నీకున్న భావనని నువ్వు భగవంతుడికి సమర్పించాలి. నేను చెయ్యట్లేదు, నా కోసం చెయ్యట్లేదు, నా వల్లే జరగట్లేదు. ఎవరి కోసం చేస్తున్నాను? భగవంతుడి కోసం చేస్తున్నాను. ఎవడు చేయిస్తున్నాడు? భగవంతుడే చేయిస్తున్నాడు. నేను భగవంతుడి చేతిలో పనిముట్టుని. ఇలాంటి ఆ కర్తృత్వ ఫల సంగ త్యాగాల నువ్వు మనసులో భావన చేసి ఎప్పుడైతే నువ్వు కర్మను ఆచరిస్తావో ఆ కర్మ నిన్ను బంధింపదు. అర్థమైందా? దిస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ an activity. This is a smart way of getting things done. Right? Everybody work. ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. కానీ a smart person outpaces everybody. Not because of his hard work. Not because he is too much skilled from others. అందరూ ఒకే లెవెల్ స్కిల్సే ఉంటాయి. కానీ బికాస్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, బికాస్ ఆఫ్ హిస్ డిటాచ్మెంట్, బికాస్ ఆఫ్ హిస్ విచక్షణ, హీ ఈస్ డిఫరెంట్ దాన్ అదర్స్. మిగతా వాళ్ళు అదే పని చేస్తారు, ఈయన అదే పని చేస్తారు. కానీ వీడు చేస్తున్న పని చూస్తే ఒక ఆనందం, ఒక గర్వం. అబ్బా ఎంత బాగా చేశాడు, మళ్ళీ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ మాట్లాడితే వినాలనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తుంటుంది అనమాట. కొందరు మాట్లాడితే, కొందరు పనులు చేస్తే ఏం చేశారా బాబు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. అలా నువ్వు కర్మను ఆచరించకూడదు. కర్మను ఆచరించే పద్ధతి మనకి సురస ఎపిసోడ్లో హనుమంతుల వారు చెప్పారు. మనం రేపు సింహిక అన్న ఒక రాక్షసి హనుమంతుని ఎలా అడ్డుకుంది, ఇంకా హనుమంతుడికి ఎన్ని అడ్డులు వచ్చాయి, లంకలో ల్యాండ్ అయ్యాడా లేదా, ఎక్కడికన్నా లేకపోతే అలా ఇలా వెళ్ళిపోయాడా, జీపీఎస్ పనిచేసిందా లేదా, జీపీఎస్ సిగ్నల్ లాస్టా, ఇవన్నీ రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.